కోదాడ రాజేష్ది పోలీసులు చేసిన దారుణమైన హత్య, అక్రమ నిర్బంధంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన అనారోగ్యానికి గురై ఆయన మరణానికి దారితీసింది. ఇది ఈ హత్యలో ప్రధాన భాగస్వాములు SICIలు అయితే వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళని ఇప్పుడు కాపాడుతున్నది DSPలు, SP. కానీ మొత్తం పోలీసు యంత్రాంగ తప్పులను కప్పిపుచ్చుతున్నది దోషులైన పోలీసులను సస్పెండ్ కాకుండా కాపాడుకుంటున్నది. మధ్యలో ఒక బీసీని మాత్రం బలి చేసింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు, వాళ్ళ భర్త గారైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తీవ్రమైన చిత్రహింస పెట్టడానికి ప్రధాన కారణం రాజేష్ని ఇంకా మిగతా వాళ్ళని ఒల్లెం మల్లయ్య గారి పేరును చెప్పించుకోవడం కోసం జరిగిన చిత్రహింసలే ఆయన మరణానికి దారితీసిందనే విషయం స్పష్టంగా లోకం కోడైపోతున్న విషయం వాస్తవం. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే SIని సస్పెండ్ చేయాలి. DSP శ్రీధర్ రెడ్డి గారు కూడా దీనికి బాధ్యుడు, SP కూడా దీనికి బాధ్యుడు. పోస్ట్ మార్టం నివేదికను పోలీసులు చెప్పినట్టుగా రాయించుకోవడం కోసమే SP ఇక్కడి నుంచి కోదాడ అప్పటి CA గారిని, అదే సమయంలో చిలుకూరు SI గారిని కూడా గాంధీ ఆసుపత్రికి పంపడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుల్లో SP గారు కూడా ఉన్నారు. మేము అన్ని సాక్ష్యాలు సమీకరిస్తున్న దశలో ఆ సాక్ష్యాలు మాకు అందకుండా చేయడం కోసం, సాక్ష్యాలను కనుమరుగు చేయడం కోసం ఇక్కడ SP ప్రయత్నం చేస్తుంటే, ఆ సాక్ష్యాలను లేకుండా చేయడం కోసం చేసే SPని కాపాడుకుంటున్నది కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అనే విషయం గుర్తు చేస్తున్నాం. కాబట్టి వెంటనే DSP SPల మీద కూడా కేసులు పెట్టాలి. అదే సమయంలో SPని ఈ జిల్లా నుంచి ముందు ట్రాన్స్ఫర్ చేయాలి. DSP SP కంటే పై అధికారైన IGతో లేకపోతే అడిషనల్ DGPతో వెంటనే సమగ్రమైన విచారణ జరిపించాలి. అందుకు ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీకు ప్రజల ప్రాణాల పట్ల విలువనివ్వదలుచుకుంటే CBIని కోరండి, లేదా మీ అద్దరంలో ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. పోలీస్ డిపార్ట్మెంట్ DGP శివదేవ్ రెడ్డి గారికి విజ్ఞప్తి గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీకు మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంటే మీరు ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయండి. ఒక IAS అధికారి మీద ఒక ఛానల్ వాళ్ళు ఏదో ప్రచారం చేసిండ్రని చెప్పి వాళ్ళని ఆగమేఘాల మీద అరెస్ట్ చేయడం కోసం ఒక సిట్ ఏర్పాటు చేసిన మీరు మరి ఒక లాకప్ డెత్ విషయంలో పోలీసులే కారణం అని చెప్పి మరి లోకమంతా మాట్లాడుతుంటే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మీరు ఏర్పాటు చేయకపోవడం అంటే మీ నేరాలను మీరు కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇది సాక్ష్యంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజేష్ మరణానికి కారకులైన వాళ్ళను ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు మొదలు పెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఒక MRPS కాదు, BRS, BJP, CPI, CPM, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, మాలమోహనాడు, BC సంఘాలు, ST సంఘాలు, మొత్తం సమాజంలో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఏకమవుయి ఇవాళ ఏ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో వాళ్ళ వల్లనే ఇది జరిగిందనే విషయం సమాజంలోకి వెళ్తున్న దశలో కాంగ్రెస్ ఒంటరిదవుతుంది. అదే సమయంలో రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా సమాజం యావత్తు ఏకమవుతున్న దశలో మీరు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకే కాదు తెలంగాణలో ఉండబడే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రేపు రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందనే విషయం కూడా మేము ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే రేపు అఖిలపక్ష సమావేశాలు మండలాల్లో ఉన్నాయి, ఎల్లుండి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నది, ఆ తర్వాత మానహారాలు ఉంటాయి, చెలో కలెక్టర్ కార్యాలయం కూడా ఉంటుంది, వేలాదితో ముట్టడించడం జరుగుతుంది. ఏదేమైనా అన్ని పార్టీలు అన్ని సంఘాలతో కలిసి రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, పోలీసులకు శిక్షలు పడే విధంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ మరొకసారి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నా ప్రధాన రాజకీయ పార్టీల అన్ని పక్షాల ప్రధాన నేతలకు నేను ధన్యవాదాలు చెప్తూ మన ప్రధాన నాయకత్వాన్ని కూడా కుటుంబాన్ని పరామర్శించుకోవడానికి తీసుకొచ్చే విధంగా కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఖచ్చితంగా KTR గారిని తీసుకొస్తానన్న నా సోదరుడు లింగల యాదవ్ అన్నను కూడా నేను అభినందిస్తూ త్వరగా తీసుకురావాలని, అట్లనే అన్ని రాజకీయ పక్షాల పెద్దల్ని కూడా ఇక్కడ కుటుంబాన్ని పరామర్శించే విధంగా, న్యాయాన్ని కాపాడుకునే విధంగా, పోలీసులకు శిక్షలు పడే విధంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ఒకసారి కోదాడకు వచ్చి పోవాలి. నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజేష్ లాకప్ డెత్ జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక అంశాలని పూసగుచ్చినట్టు
ఒక పోలీసు అధికారి కంటే సిబిఐ సంస్థ కంటే మెరుగ్గా వివరాల్ని అన్ని స్థాయిలలో ఇక్కడ హత్య ఎవరి వల్లనైతే జరిగిందో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఎస్పీ గారిని, ఐజీ గారిని, డీజీపీని, ఇంటెలిజెన్స్ని, హ్యూమన్ రైట్స్ని, ఎస్సీ కమిషన్ని ఇంతమందిని కలిసినా ఏ ఒక్క ఫోరం రాకుండా ఈరోజు అడ్డుపడే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేది ఈ ప్రపంచం ఆలోచించాలి. ఒక దళిత బిడ్డని కడుపును పెట్టుకుంటే ఈ ప్రపంచం అంతా వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ లాకప్ డెత్కు కారకులైన పోలీసు సిబ్బంది అయిన ఎస్ఐ మీద, డిఎస్పీ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తుంది అని అనేది ఒకసారి ఆలోచించాలి. దీంట్లో ముమ్మాటికి రాజకీయ జోక్యంతో జరుగుతుంది. పోలీసు వాళ్ళని బావుగా వాడుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి, నన్ను బలి చేయడానికి ఒక దళిత బిడ్డని కడుపున పెట్టుకున్నారు అనటానికి ముమ్మాటికి సాక్ష్యాధారాలతోని పెద్దలు నా పాలిట దేవుడు అనుకోవచ్చు. కృష్ణన్న గారు అన్ని విషయాలు చెప్పారు. ఈ ఉద్యమాన్ని 100% ఎట్టి పరిస్థితులలో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నా వంతు ప్రయత్నంగా నేను ముందుంటా అని చెప్పేసి ఆలోచిస్తాను. రాజేష్ గారి మరణం పట్ల పోలీసులు చేసిన లాకప్ డెత్ అది ప్రభుత్వం హత్య. ఇది స్థానిక మంత్రి, శాసనసభ్యులు అండతోటే పోలీసులు రక్షించబడుతున్నారు అనేది పూర్తిగా అర్థమైపోయింది. ఈ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటం కాబట్టి మందకృష్ణ గారి నాయకత్వానికి మేమందరం కూడా బలపరిచి ఏ కార్యక్రమం ఇచ్చినా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నాయకులందరూ కూడా పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఎంఆర్పిఎస్ నాయకులు కోరిన విధంగా మా పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శింపజేస్తాం, కార్యక్రమం కల్పిస్తాం. ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.